విజయ్ గారు నమస్కారం. నమస్తే నమస్తే అండి. సార్ నేను అంటున్నట్లుగా అంటే కాళేశ్వరం అనేది ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్లు పూర్తిగా నేను చెప్పాను, కానీ 94,000 కోట్ల వరకు దానికి ఖర్చు పెట్టినట్లుగా మనకు ఒక ఆర్థిక రిపోర్ట్ ఉంది. అయితే ఇంత భారీ ప్రాజెక్టుకి సంబంధించి ఏ ప్రభుత్వంలో అయినా ఆర్థిక శాఖ మంత్రి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందనేది ఒక చర్చ. మీకు అవగతం ఉన్నంత వరకు అసలు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించి, లేకపోతే దానికి సపరేట్గా ఒక శాఖను క్రియేట్ చేసి వాళ్ళే మొత్తం చూసుకున్నారా? ఏం చెప్తారు మీరు? మొట్టమొదటిగా కమిషన్ ఇవాళ విచారించి దాని మీద మాట్లాడదాం. తర్వాత దాని మీద ఆరోపణలు పార్టీలు చేసుకుంటున్నాయి. వాళ్ళ చెప్పుల్లో మనం కాలు పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే కమిషన్ ఇప్పటికి 6 సార్లు 7వసారి మొన్న మళ్ళీ పొడిగించబడ్డది కదా. 7వసారి మొన్న పొడిగించబడ్డది. కనుక ఏమైందంటే ఇందులో ఇప్పుడు ఈ ముగ్గురు రాజకీయ నాయకులను పిలవడానికే ఇది చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పొడిగించక ముందు ఈ ముగ్గురిని పిలవలేదు, కానీ పొడిగించిన తర్వాత ముగ్గురిని పిలిచారు. కనుక దానికోసమే పొడిగించబడ్డది అనుకుంటున్నాను. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మొత్తం మాట్లాడాలంటే ఒకసారి మొదటి నుంచి వస్తే మనకు కాళేశ్వరం ప్రాజెక్టు నా ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 ప్రతిష్టాత్మకమైన చర్యలు తీసుకున్నారు. మంచివి అంటున్నాను నేను. దానిలో అవినీతి జరగలేదని, అవినీతి లేదని అంటలేను. చాలా పెద్ద ఎత్తున అవినీతి కూడా జరిగింది, కాదంటలేదు. మొట్టమొదటిది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మీ ఈ కాళేశ్వరము, కొన్ని ప్రాజెక్టుల విషయాల్లో కానీ రైతు బంధు కానీ, రైతు భరోసా మార్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే అవినీతి జరిగిందని కూడా మనం కంక్లూడ్ చేయలేమేమో. అవినీతి జరిగిందని ఎందుకు అంటున్నానంటే ఒక ఈఎన్సీ, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక ఈఎన్సీని పట్టుకుంటేనే 200 కోట్ల రూపాయల పైగా ఆస్తులు దొరికినాయి. చూస్తున్నారు కదా మీరు. అంటే ఒక ఈఎన్సీ దగ్గర 200 కోట్ల రూపాయలు పడితే మరి ఆ రాజకీయ నాయకులు వాటాలేదు, అందరికి వాటాలేదా అని అడుగుతున్నాను నేను కదా. అంటే ఇవాళ కమిషన్ ముందు రామ్మోహన్ గారు మ్యూట్ లో పడినట్లుంది, ఒక్కసారి వేరే ఫోన్ వచ్చినప్పుడు సార్. నేనేమంటున్నాను అంటే ఇక్కడ కమిషన్ దగ్గరికి రాజేంద్ర గారు పోయారు. ఆయన ఒక 10-12 ప్రశ్నలు అడిగారట. స్పష్టంగా ఆయన చెప్పాల్సింది చెప్పిండు, కరెక్ట్ చెప్పిండు. అట్లా ఏం తేడా లేదు ఆయన చెప్పిన దానిలో. కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే కాదు నువ్వు చెప్పాల్సింది చెప్పలేదు, నువ్వు ఎందుకు లొంగిపోయినావు. క్యాబినెట్ సమిష్టి బాధ్యత విజయ్. మనకు క్యాబినెట్ లో ఏం జరిగిందంటే క్యాబినెట్ సమిష్టి బాధ్యత. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రాజేంద్ర గారు క్లియర్ గా చెప్పిండు కూడా, ఆ కార్పొరేషన్ అప్పులతో మాకు సంబంధం లేదు. నిజంగా కరెక్టే. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే అప్పులలో 3 రకాల అప్పులు ఉంటాయి. నెంబర్ 1 అప్పులు ఏమంటే బడ్జెటరీ అప్పులు అంటారు. బడ్జెట్ కు సంబంధించిన అప్పులు, బడ్జెట్ లో చూపెడతారు, ఎఫ్ఆర్బిఎం పరిమితులు వస్తాయి. రెండోది కాళేశ్వరం. ఒక్క నిమిషం దయచేసి ఇతర గెస్టులు మ్యూట్ లో పెట్టుకుంటే రామ్మోహన్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి. గారు కూడా వచ్చారు, వారికి నమస్కారం. ఇక్కడ ఏమైందంటే 2 అప్పులు, ఒకటి బడ్జెటరీ అప్పులు, రెండోది ఏమో కాళేశ్వరం కార్పొరేషన్ చేసి వాళ్ళు 90,000 కోట్ల రూపాయల అప్పులు సేకరణకు మొదలు పెట్టింది. దాదాపు 1,00,000 కోట్లు అంటున్నాను, 90,000 కోట్ల మీద ఉన్నది. 89,000 కోట్లు సరే ఒక 1,00,000 అటు ఇటుగా ఉండొచ్చు, కానీ 90,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టిన అంటే పూర్తిగా కార్పొరేషన్ ఖర్చు పెట్టినది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఓన్లీ కాళేశ్వరం ఉత్తర తెలంగాణలో ఉన్న ఈ మేడిగడ్డ ఇవే కాదు. మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ళ 3 బ్యారేజీలు డ్యాములు కలిసి, దాని తర్వాత వందలాది కిలోమీటర్ల మన పైపు లైను, తర్వాత సొరంగాలు, తర్వాత ఎల్లంపల్లి, తర్వాత రంగనాయక సాగరు, మిడిమానేరు పూర్తి చేసుకోవడం, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు. ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇవాళ గంధమాల మన రిజర్వాయర్ కోసం శంకుస్థాపన చేసింది, ఆ భూమి సేకరణతో సహా 90,000 కోట్లు దానికి ఖర్చయింది. దాంతో పాటు దక్షిణ తెలంగాణలో కృష్ణానది మీద కట్టే ప్రాజెక్టులకు కూడా ఈ కార్పొరేషన్, కాళేశ్వరం కార్పొరేషన్ కింద తెచ్చిన అప్పులే కొంత ఉపయోగపడ్డాయి. అంటే ఎక్కువ కాకపోవచ్చు, ఎక్కువ అక్కడ చేసింది కనుక. రెండోది. మూడోది ఏంటంటే గ్యారంటీ అప్పులు. భద్రాద్రి, యాదాద్రి 2 పవర్ ప్రాజెక్టుల కోసం ఆదాయానికి కూడా అప్పులు తెచ్చారు. అది గ్యారంటీ. అంటే ప్రభుత్వం ఏం చేస్తారంటే కార్పొరేషన్ తెచ్చారు. అందుకనే ఇవాళ కమిషన్ ముందు ఈటల రాజేంద్ర గారు స్పష్టంగా చెప్పిండ్రు, అది కార్పొరేషన్ అప్పు కనుక కార్పొరేషన్ అప్పులు బడ్జెట్ లో కలపరు కనుక బడ్జెట్ కు సంబంధం లేకుండా ఇరిగేషన్ శాఖ ఖర్చు పెట్టుకుంటది. ఎలా ఖర్చు పెడుతుంది? యూటిలైజేషన్ సర్టిఫికేట్ పెట్టి, అయ్యా ఇప్పుడు సావుకారు దగ్గర పోతాం, నేను పంట వేస్తాను, దున్నంగా ఇంత ఇస్తా, పంట నాటేయంగా ఇంత ఇస్తా, మసాలాకి ఇంత ఇస్తా అని చెప్తారు కదా. ఇదే అంతే. ప్రాజెక్టు కడుతున్నా కొద్దీ ఆ లోన్ రిలీజ్ అయినాయి. దానిలో 2 రకాల అవినీతి. ఒకటేమో ఈ బ్యాంకుల నుంచి అప్పులు, బ్యాంకులు ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పులు తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అది అషమాసి కాదు. తీసుకునే క్రమంలో ఏం చేశారంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి తీసుకున్నారని ఒక ఆరోపణ వాళ్ళ మీద. అది కరెక్ట్. ఎందుకంటే 8-9% అప్పు దొరికే పరిస్థితి ఉండగా
పెద్ద పెద్ద బ్యాంకులు ఇస్తున్నప్పుడు మీరు 12 నుంచి 14% ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టినది ఒక పెద్ద విమర్శ. దానిలో బ్యాంకుల వాళ్ళు వీళ్ళు కుమ్ముక్కు అనేది ఒక పెద్ద విమర్శ. అది అక్కడ జరిగింది. రెండోది ఏంటంటే నేను చెప్పాను కదా, ఇంజనీర్లు అందరు కింద నుంచి మీ దాకా దోచుకున్నారు. మరి కింద ఇంజనీర్లు అధికారులే అది చేస్తే ఇప్పుడు ఆవు చేలో వేస్తే దూడైతే గట్టిన వేయదు కదా. కనుక ఇప్పుడు ఏమైందంటే ఆవు దూడ వీళ్ళే అధికారులు రాజకీయ నాయకులు పంచుకొని తిన్నారు అంటున్నాను. సమస్య లేదు ఇక్కడ. కనుక ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్న నీకు ఏం సంబంధం అని అడిగారు. సర్పంచ్ తప్ప ముఖ్యమంత్రికి కూడా చెక్ పవర్ లేదు. ఈ మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కూడా చెక్ పవర్ లేదు. అక్కడ ఎగ్జిక్యూటివ్ చేస్తారు. ఒకటి చట్టసభలు మన కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థలో ఈ కార్యనిర్వాహక వ్యవస్థలో మాత్రమే చెక్ పవర్ ఉంటుంది. ఒకే ఒక సర్పంచ్కి ఉండే అది కూడా సగం మంచేశారు. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శికి సగం మంచేశారు. అంటే ఇద్దరు సంతకం పెట్టాలి. కనుక ఇక్కడ ఆర్థిక మంత్రి సంతకం పెట్టాడు. అక్కడ ఫైల్ అప్రూవల్ చేస్తాడు. తర్వాత చెక్ డ్రాయింగ్ పవర్ ఉంటుంది కింద ఆర్థిక శాఖ కార్యదర్శి ఉంటుంది. ఆయన కూడా ఇప్పుడు రామకృష్ణరావు గారు ఇవాళ మనకు చీఫ్ సెక్రటరీ మనకు శాంతికుమార్ గారు పోయినప్పుడు ఆనాడు ఈ 10 ఏళ్ళు ఆయన ఆల్మోస్ట్ ఆల్ 5-6 ఏళ్ళు ఆయనే ఉన్నాడు. కనుక ఆయన కూడా విచారించుండు. ఆయన చెప్పిండు రేపు హరీష్ రావు పోయినా కేసీఆర్ పోయినా వీళ్ళు ప్రజాప్రతినిధులు మాత్రమే, వీళ్ళ దగ్గర ఆర్థిక అధికారాలు లేవు. కాకపోతే క్యాబినెట్ మీటింగ్ పెట్టిందా, క్యాబినెట్ లో అప్రూవ్ అయిందా అంటే చెప్పారు కదా, క్యాబినెట్ అప్రూవ్ అయిందని చెప్పిండు ఆయన. అవును. చాలా కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడంటే నువ్వు అట్లనే చెప్తావు, నువ్వు అది చెప్పాల్సి లేకుండే నువ్వు పూర్తిగా లొంగిపోయిన వాళ్ళకు అని అంటున్నాడు. కరెక్ట్ గా ఆయన పరిధిలో ఏదైతే ఉందో అది చెప్పింది, లేదని చెప్తారు కదా, లేనిదైతే ఉన్నదని చెప్పాడు కదా. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. కమిషన్ గా పోతలేదు, కమిషన్ రాజకీయ కమిషన్ గా పోతుంది. నేను ఆరోపణ ఎందుకు చేస్తున్నానంటే అడ్వకేట్ గా గతంలో నేను చెప్పిన ఆయన ఇంటికి పోయింది. నేనేమంటున్నా, నరసింహారెడ్డి గారు భద్రాద్రి యాదాద్రి గారి మీద ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎంపైరే మొదటి తీర్పు చెప్పడం, లేకపోతే ఒక జడ్జే ఇద్దరి వాదన వినకుండా మొదటి తీర్పు చెప్పడం జరిగింది. దానివల్ల ఏమైంది, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది పక్కకు పో అన్నది. కనుక అట్లనే ఈయన కూడా ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ ఎవరు అని అవసరం లేని ప్రశ్నలు కూడా వేస్తున్నారు. వెంకటస్వామి గారు చెప్పారు నాకు, ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చాలా విఘ్నులు వారికి బాగా తెలుసు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అని ఉంటాయి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇది, కమిషన్ కోర్టు కాదు ఇది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కోర్టు అధికారులు కొన్ని ఉంటాయి, సమన్సు పంపే అధికారాలు, నోటీసులు ఇచ్చే అధికారులు ఉంటాయి. కనుక ఇక్కడ వాళ్ళకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఏమి ఇచ్చిండ్రు, మేడిగడ్డ కుంగుబాటు కారణమైంది, మన అన్నారం కుంగుబాటు కారణమైంది, ఈ 3 బ్యారేజ్ల ఇది పెట్టి ప్రాణహిత చేవలు ఎందుకు మార్చినాం ఈటలకి ఏం తెలుస్తుంది. అట్లానే మీరు బిగ్ బాస్ ఎవరు, ఇందులో వెనక నుంచి ఉన్నారు ఎవరు, ప్రతి అధికారిని ప్రశ్న వేస్తారు. లీడింగ్ క్వశ్చన్స్ అసలు బిగ్ బాస్ ఉన్నాడో లేదో ముందు విచారణ జరపాలి కదా. బిగ్ బాస్ గురించి రాజకీయ కమిషన్ కాదు కదా, బిగ్ బాస్ అని అయినట్లు అంటాడు. బీసీ ఘోష్ గారు, నేను అడ్వకేట్ ను, బీసీ ఘోష్ గారు రిటైర్డ్ జడ్జి, ఆయన తెలియలేదు అంటలేదు. కానీ 7వసారి కూడా వాయిదా వేసుకొని మళ్ళీ కొత్తగా సమన్లు పంపుతులు చూసిందా, ప్రతి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి. ఇప్పుడు 14 నెలలు అయిపోయింది కమిషన్ పనిచేయబట్టి, మళ్ళీ 2 నెలలకు పొడిగించారు, జూన్ జూలై కూడా. కనుక దీనిలో ఏమనిపిస్తుందంటే రాజకీయ కమిషన్ గా పనిచేస్తుందా, అధికారులతో పాటు వీళ్ళని కూడా పిలిపించడం మేము గొప్ప అని చెప్పుకోవడానికి అంటున్నాను. ఖచ్చితంగా పోకపోతే తప్పు. ఒక మాట చెప్పి ముగిస్తాను. కవిత మొన్న మాట్లాడింది ఏమనంటే, మా నాయన పిలుస్తారా, ఆయన జాతి పిత, తెలంగాణ తెచ్చిండు, ఎవరైనా చట్టం ముందు సమానం, ఇందిరాగాంధీ కాదు రాష్ట్రపతిని కూడా పిలుస్తారు. రాష్ట్రపతికి మన హద్దులు నిర్ణయించింది కదా మన సుప్రీంకోర్టు. ఏమన్నది, నువ్వు 3 నెలల లోపల నువ్వు తీర్పు చెప్పి ఏదైనా చెప్పాను అన్నదా లేదా. అంతే కదా. ఎగ్జిక్యూటివ్ తన నియమించే రాష్ట్రపతినే తప్పట్టినప్పుడు నువ్వెంత, నీ లెక్క ఎంత. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి, మా నాయనని పిలుస్తారా అంటే కాదు. కేసీఆర్ గారు కూడా పోవాలి, మన రాజేంద్ర గారు ఎట్లా పోయినారు, హరీష్ రావు కూడా పోవాలి, అందరూ ఒకటే కదా. ఇప్పుడు మనం ఎన్నుకున్నటువంటి మనల్ని 5 ఏళ్ల పాటు పరిపాలించేటువంటి నేత మాత్రమే గాని ఎవరు కూడా అతీత శక్తి ఎవరైతే కాదు కదా, ఎవరు కాదు. దేశంలో ప్రతి పౌరుడు ఒకటే. విజయ్ గారు ఒక్కొక్కటే మాట, ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. రేపు ఇంకొకరికి పోవచ్చు. ఈ కార్యదర్శి గురించి వాళ్ళు కేసులు పెట్టినా, రేపు అందాలపూడి నుంచి వీళ్ళు కేసులు పెట్టినా, ప్రభుత్వం మనసు ఒకటి ఉంటుంది కదా. ప్రభుత్వం చేసే పనులు ప్రతిదానికి ఈకల్ వ్యక్తి ఏమవుతుంది అంటే మొదటికి వస్తుంది. ఈ కుంగుబాటులో మాత్రం అవినీతి ఉంది, దీన్ని బయట పెట్టాలి. ఎవరు తిన్నారో బయట పెట్టాలి, వాళ్ళకి జైలుకు పంపించాలి. అది ఈ ప్రభుత్వం చేస్తే చాలా సంతోషం. రైట్. వేణు యాదవ్ గారు.